రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎలాన్ మస్క్ కు సంబంధించిన స్పేస్ ఎక్స్ సంస్థకు సంబంధించిన స్టార్ షిప్ రాకెట్ కూడా ఆకాశంలోనే పేలిపోయింది. వీళ్ళు ప్రయోగించింది విఫలమైందని చెప్పుకోవాలి. అయితే ఆకాశంలోనే ఉండగా పేలడంతో నిప్పులు చెలరేగాయి. ఒకటేసారి ఆకాశంలోనే పేలిపోయింది స్టార్ షిప్ రాకెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు సంబంధించి ఈ ప్రయోగాన్ని కూడా స్టార్ట్ చేశారు. అండ్ ప్రయోగించిన స్టార్ షిప్ మెగా రాకెట్ ప్రయోగం కూడా విఫలమైంది. ఎందుకంటే టెక్సస్ లోని బికో చికోకి రాకెట్ ప్రయోగం స్టార్ట్ అయింది. అండ్ అక్కడి నుంచి అంతరిక్షంలోనే పేలిపోయింది అని కూడా ఇన్ఫర్మేషన్ ఇప్పటికే జారీ చేశారు అక్కడికున్న అధికారులు. అండ్ రాకెట్ అంతరిక్షంలో పేలిపోయిన కారణం వల్ల పేలిన సమయంలోనే ఆకాశం నుంచి కూడా నిప్పుల వర్షం కూడా కనిపిస్తుంది. మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూడొచ్చు. ఎందుకంత ఆకాశం నుంచి నిప్పుల వర్షం ఎందుకు కనిపించింది అంటే ఇది ఖచ్చితంగా అంతరిక్షంలోనే పేలిపోయిన రాకెట్ వల్లే అని కూడా అధికారులు ఇప్పటికే చెప్పారు. అయితే ఫ్లోరిడా బెహమాస్ లో స్పష్టంగా ఇది కనిపించింది అని కూడా చెప్పారు. అయితే రాకెట్ శకలాలు కూడా కనిపించాయి. అక్కడ రాకెట్ పార్ట్స్ కూడా అక్కడ ఆకాశంలో పేలిపోయిన తర్వాత అక్కడ పడ్డి దొరికిపోయాయి కూడా. సో అక్కడ ఆకాశంలో పేలినందువల్ల ఇంత డిజాస్టర్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే జనవరిలో ప్రయోగించిన రాకెట్ సైతం కూడా విఫలమైందనేది మనందరికీ తెలిసిందే. అయితే సాంకేతిక కారణాల వల్లే రాకెట్ పేలిపోయిందని ఇప్పటికే నిపుణులు కూడా జారీ చేశారు. అయితే ఈ రాకెట్ ఎందుకు పేలింది, దీనికి గల కారణాలు ఏంటి, అండ్ ఎలాన్ మస్క్ గల స్పేస్ ఎక్స్ ఈ సంస్థకు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు, దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి మన ప్రతినిధి ఢిల్లీ నుంచి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, అసలు ఈ రాకెట్ స్టార్ షిప్ రాకెట్ ఎప్పుడు పేలింది, ఎందుకు పేలింది, దీనికి గల కారణాలు ఏంటి, ఇది విఫలమైంది అని అంటే ఎలాన్ మస్క్ వాళ్ళ సంస్థకు సంబంధించింది కాబట్టి ఎలాన్ మస్క్ దీని గురించి ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ జనవరిలో కూడా ఇది ఒకసారి విఫలమైంది, ఇది సెకండ్ టైం గా కూడా గుర్తించారు. దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి శివ? లక్ష్మి, ఎలాన్ మస్క్ కు ఇది దెబ్బతగిలిందని ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ స్టార్ ఫిష్ రాకెట్ ఏదైతే ప్రయోగం అయితే ఏదో అది విఫలమైంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఆకాశంలోనే స్టార్ ఫిష్ రాకెట్ పేలిపోయినట్లుగా తెలుస్తుంది. ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్ ఫిష్ షార్ట్ షిప్ మెగా రాకెట్ అనేది ప్రయోగం విఫలమైంది. టెక్సాస్ లోని బొకాచికా నుంచి రాకెట్ ప్రయోగం అనేది చేశారు. అంతరిక్షంలోనే ఈ రాకెట్ పేలిపోయినట్లుగా తెలుస్తోంది. పేలిన సమయంలో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిసింది అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూడొచ్చు. ఇక ఫ్లోరిడా బెహమాస్ లో స్పష్టంగా దీనికి సంబంధించిన రాకెట్ శకలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆకాశంలో పేలిపోయిన తర్వాత భూమిపైన పడుతున్న శకలాలకు సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి. జనవరిలో ప్రయోగించిన రాకెట్స్ అయితే విఫలం కావడంతో సాంకేతిక కారణాల వల్లే ఈ పేలిపోయింది అనేది కూడా నిపుణులు చెప్తున్నారు. ఏదైతే స్టార్ షిప్ అంతరిక్షంలో విడిపోయిన తర్వాత ఫ్లోరిడా అలాగే బెహమాస్ సమీపంలోనే ఆకాశంలో మండుతున్న శిథిలాలకు ప్రవహిస్తున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో వీడియోలు ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మిషన్ యొక్క స్పేస్ ఎక్స్ లైవ్ స్ట్రీమ్ దాని ఇంజన్లు నిలిపివేయబడడం వల్ల నియంత్రితంగా తిరగడం ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసినట్టుగా తెలుస్తుంది. టెస్ట్ ఫ్లైట్ విఫలమైన తర్వాత టర్క్స్ అలాగే కైకోస్ చుట్టూ ఉన్న అనేక విమానాలను దారి మళ్లించారు. దానికి సంబంధించి కూడా ఈ విమానాల రాకపోకలకు సంబంధించి కూడా రాత్రి సమయంలో ఇదంతా పోర్ట్లాండ్ మొత్తం ఏదైతే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అలాగే పోర్ట్లాండ్ లాటర్డేల్ ఓర్లాండ్లో పామ్ బీచ్ విమానాశ్రయాలకు బయలుదేరే విమానాలకు గంటకు పైగా కూడా ఆలస్యమైంది. దానికి సంబంధించి రాత్రి సమయంలోనే నిన్న రాత్రి 8 గంటలకు తిరిగి విమాన సేవలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అంటే ఈ స్పేస్ ఎక్స్ సంస్థ అనేది ఎలాన్ మస్క్ సంబంధించి కొంత ఆ సంస్థ నుంచే ఈ అంతరిక్షం అనేది నౌకతో ఈ ప్రయోగం చేసిన నేపథ్యంలోనే అంతరిక్షంలో ఈ స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ పేలిపోవడం పట్ల కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎలాన్ మస్క్. దీనికి నిపుణులు ప్రధానంగా చెప్తున్నది ఒకటి, సాంకేతిక కారణాల వల్ల ఇది సంభవించింది అనేది కూడా చెప్తున్నారు. గతంలో కూడా జనవరిలో ప్రయోగించిన రాకెట్ సైతం విఫలం కావడంతో ఈ రెండింటికి ప్రధాన కారణం సాంకేతిక కారణాలు అనేది కూడా చెప్తున్నప్పటికీ కూడా ఎలాన్ మస్క్ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. దీనివల్ల ఇది జరిగింది అనే దానిపై కూడా ప్రధానంగా తెలియాల్సి ఉంది. కానీ ఈ ఎలాన్ మస్క్ కు సంబంధించిన సంస్థ నుంచి ప్రయోగించిన నేపథ్యంలో సంస్థ ప్రతినిధులందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే 2 ప్రయోగాలు విఫలమవడం పట్ల కూడా వారందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాన్ మస్క్ కూడా కొంత సహచరుల వద్ద కానీ వారి అనుచర వర్గం వద్ద కూడా దీని గురించి చర్చించి బాధపడినట్టుగా తెలుస్తోంది. లక్ష్మి, మరి శివ, ఇప్పటికీ ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కి సంబంధించిన సంస్థ కాబట్టి ఎంతవరకు బడ్జెట్ కేటాయించారు, దాని గురించి ఏమైనా సమాచారం ఉందా శివ?
ఇది బడ్జెట్ కి సంబంధించి ఈ ఏదైతే స్టార్ షిప్ రాకెట్ కి సంబంధించిన బడ్జెట్ ఎంత అయింది అనేది కూడా అధికారికంగా సంస్థ ప్రతినిధులు చెప్పినప్పటికీ కానీ భారీ వ్యయంతోనే దీన్ని రూపొందించినట్టు తెలుస్తుంది. ఇంత భారీ వ్యయంతో రూపొందించిన ఈ స్టార్ షిప్ రాకెట్ ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత పేలిపోవడం అనేది కూడా కొంత దిగ్భ్రాంతికి గురి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారందరూ కూడా ఇంకా ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోలేదనేది కూడా వారి మొత్తం సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. కానీ ఈ ఖర్చు అనేది ఎంత అయిందని మాత్రం అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా భారీగా వ్యయమైంది, భారీగా ఖర్చు చేసి ఈ రాకెట్ అనేది రూపొందించారు. కానీ ప్రయోగం విఫలమవడం పట్ల కూడా అందరైతే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎస్, మరి ఇలాన్ మస్క్ కి సంబంధించింది కాబట్టి రాకెట్ సెకండ్ టైం ఫెయిల్ అవ్వడంతో ఏమైనా ఇలాన్ మస్క్ ట్విట్టర్ ద్వారా లేదంటే ఇంకా ఏమైనా ద్వారా ఏదైనా సోషల్ మీడియా మీమ్స్ ని వాడుకొని దీనిపైన ఏమైనా స్పందించడం జరిగిందా? ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. మొత్తం అసలు దీనికి పేలిపోవడానికి గల కారణాలు అంటే మొత్తం అధికారికంగా తెలిసిన తర్వాత సాంకేతిక కారణాలు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో ఏమైనా తప్పిదాలు జరిగాయనే కోణంలో అంత విశ్లేషించుకున్న తర్వాత దీనిపై స్పందించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, అయితే ఆకాశంలోనే పేలిపోయిన స్టార్ షిప్ రాకెట్ ని కూడా మనం చూడొచ్చు. డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా ఆకాశం నుంచి ఏకంగా నిప్పులు సైతం కూడా ఆకాశం నుంచి నిప్పుల వర్షం అయితే కురుస్తోంది. ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకి సంబంధించి ప్రయోగించిన స్టార్ షిప్ మెగా రాకెట్ ప్రయోగం కూడా విఫలమైంది. ఇది మొదటిసారి కాదు, సెకండ్ టైం కూడా ఇది బై డిఫాల్ట్ సక్సీడ్ కాలేదు అంటే దీనికి గల కారణాలు ఉన్నాయని కూడా అక్కడ అధికారులు ఇప్పటికే తెలిపారు. అంతేకాకుండా టెక్సస్ లోని బోకా చికాలో నుంచి కూడా ఈ రాకెట్ ప్రయోగం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అంతరిక్షంలోనే ఈ రాకెట్ పేలిపోయినట్లు ఇప్పటికీ సమాచారం అందింది. మరి పేలిన సమయంలోనే ఆకాశం నుంచి నిప్పుల వర్షం కూడా కురిసింది. ఎస్, మన డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూసినట్టు ఏకంగా ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిసింది. ఫ్లోరిడా ఇంకా బెహమాస్ లో స్పష్టంగా కనిపించింది ఈ నిప్పుల వర్షం. ఇంకా అక్కడి నుంచి ఈ రాకెట్ సకలాలు కూడా అంటే కిందకి పడ్డాయి. దీంతో అక్కడ రాకెటే పేలి ఉంటుంది అని కూడా ఒక పూర్తి డిక్లరేషన్ కి అయితే వచ్చారు. మరి జనవరిలో ప్రయోగించిన రాకెట్ సైతం విఫలం కావడంతో ఇది సెకండ్ టైం విఫలమైంది. మరి దీని గురించి అసలు ఇలాన్ మస్క్ ఎటువంటి స్పందన కూడా చేయలేదు. అండ్ సాంకేతిక కారణాల వల్లే రాకెట్ పేలిపోయింది అంటున్నారు ఇప్పటికే నిపుణులు.